హలో అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి పూజ అనేది చేసుకున్నామండి. మేము ఎలా చేసుకున్నామో వీడియోలో మీకు చూపిస్తాను. ముందు రోజే ఇళ్ళన్నీ శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టుకున్న తర్వాత గుమ్మాలన్నిటికి కూడా ఇలా మామిడి తోరణాలు అనేవి కట్టుకున్నామండి. మాది పల్లెటూరు కాబట్టి మామిడాకులు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మేము మొత్తం గుమ్మాలన్నిటికి కూడా ఇలా మామిడాకులు అనేవి కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత ఇదిగో చూపిస్తున్నాను చూడండి, దేవుడి గదిలో ఇలా ముగ్గులు అవి పెట్టుకున్నాను. ఈశాన్య మూలను కూడా మళ్ళీ తడిబట్ట వేసుకుని ముగ్గు అనేది పెట్టుకున్నానండి. పాల వెలికి కట్టడానికి ఫ్రూట్స్ అవి కూడా రెడీ చేసుకున్నాము. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకున్నామండి. పాల వెల్లి కూడా ముందు రోజే కడిగి బొట్లు పెట్టి ఉంచుకున్నామండి. ఎందుకంటే బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి మంగళవారం అనేది మనం పాలవెల్లి కడగకూడదు కాబట్టి సోమవారం రోజునే మేము పాలవెల్లి కడిగి ఉంచానండి. మంగళవారం రోజున పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టేసి ఉంచారండి మా వారైతే. బుధవారం పొద్దుటే ఉదయాన్నే స్నానం అది చేసిన తర్వాత 6 గంటలకే స్టార్ట్ చేశారండి పాలవెల్లి కట్టడం అనేది. పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కడుతున్నారండి. మామిడాకులు అయితే ముందు రోజే మంగళవారం నైటే కట్టేశారు. పాలవెల్లి అయితే కనుక బుధవారం ఉదయాన్నే కడుతున్నారు. ఫ్రూట్స్ అది కట్టడానికి కొంచెం టైం పడుతుందని ముందు రోజు మామిడాకులు కట్టేసి ఉంచారండి. మర్నాడు పాలవెల్లి అనేది కడుతున్నారు. దేవుడి దగ్గరికి పెట్టడానికి పువ్వులు అలాగే తమలపాకులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. వినాయకుడికి ముఖ్యంగా పెట్టవలసింది దోసకాయ అని చెప్పారండి. అందుకే మేము దోసకాయని ఎప్పుడూ పెడుతూ ఉంటాము. అలాగే ముందు రోజే కలువ పువ్వులు తెచ్చారు. ఒక బకెట్లో నీళ్లు వేసి అందులో పెట్టిన తర్వాత కాసేపటికి పువ్వుల్లా విడిచాయి చూడండి, ఎంత బాగున్నాయో. అవి పాలవెలికి కడితే కూడా చాలా బాగా వచ్చాయి చూడండి, ఎంత అందంగా ఉన్నది. పువ్వులు చాలా పెద్దగా కూడా ఉన్నాయండి. మేము పాలవెల్లికి 4 వైపులా 4 కట్టిన తర్వాత లక్ష్మీదేవి దగ్గర కూడా ఒక పువ్వు అనేది పెట్టామండి. ఈ పాలవెల్లి అనేది సంవత్సరానికి ఒకసారి వాడతాం కాబట్టి మనం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నామండి. ఈరోజు ఈ 3 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ ఒక సంచిలో పెట్టి మళ్ళీ బల్ల మీద పెట్టేస్తామండి. మళ్ళీ వినాయక చవితికి వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తూ ఉంటాము. లక్ష్మీదేవి దగ్గర ఒక పువ్వు పెట్టామండి. అలాగే వినాయకుడి దగ్గర కూడా ఒక పువ్వు అనేది పెట్టాము. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయండి. మాకు పల్లెటూరు కాబట్టి మా ఊరు పక్కనే ఊళ్ళో ఈ పువ్వులు అనేవి దొరుకుతాయి. అక్కడ స్పెషల్గా ఒక్కరు స్నానం చేసిన తర్వాత దిగా పువ్వులను కోస్తారండి. అవి అందరికీ ఇస్తూ ఉంటారు. అలా మాకు ఈ పువ్వులు అనేవి తెచ్చారండి. పూజలో పెట్టడానికి పత్రి అనేది కూడా తీసుకొచ్చారు. నేరేడు పత్రి, మారేడు పత్రి, అలాగే జమ్మ పత్రి, ఉసిరి పత్రి ఇవన్నీ కూడా తెచ్చారు. కొన్ని పత్రులు అయితే మా పెరట్లోనే ఉన్నాయండి. ఇదిగో చూడండి, దేవుడిని ఇలా పేట అనేది ఇలా సర్దుకున్నాను. తర్వాత విఘ్నేశ్వరుడు మట్టి వినాయకుడిని తీసుకొచ్చారండి. ఆ వినాయకుడిని కూడా ఇలా సర్దుకుని పెట్టేసుకున్నాను. అలా దీపారాధన చేయడం కోసమని దీపము ఒత్తిడి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ దగ్గర అయితే కూర్చున్నాము. మగవారు దీపం వెలిగిస్తే మంచిది కాబట్టి మా వారు వెలిగించారండి. విఘ్నేశ్వర అష్టోత్తరం చదువుతూ ఉంటే మా వారైతే పువ్వులతో పూజ అనేది చేస్తున్నారు. ముందుగా గరికతో ఓం గం గణపతయే నమః అని పూజ చేశారండి. తర్వాత అయితే అష్టోత్తరం చదువుతూ ఉంటే పువ్వులతో ఈ పూజ అనేది చేస్తున్నారు. వినాయకుడికి దోసపండు కూడా నివేదించామండి. ఆ దోసపండుని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి. అలాగే దేవుడి పూజలో మనం తప్పనిసరిగా పెట్టవలసింది ఇంకొకటి కూడా ఉందండి, అదే గరిక అండి. గరిక అలాగే జిల్లేడు పువ్వులు కూడా పెట్టాలండి. జిల్లేడు పత్రి, జిల్లేడు పువ్వులు కూడా ఈ పూజలో మనం పెట్టాలి. చదువుకుని పిల్లలు ఉంటే పుస్తకాలు, పెన్నులు కూడా ఈ పూజ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మా పాప కూడా పుస్తకాలు, పెన్నులు అనేవి కూడా పెట్టుకుంది పూజలో. ఇలా అష్టోత్తర పూజ అయిన తర్వాత స్వామివారికి ధూపం వేసిన తర్వాత మళ్ళీ కథ అనేది చదువుకుంటున్నామండి. విఘ్నేశ్వరుడిది కథ ఉంటుంది కదా, ఆ కథ అనేది చదువుకుంటున్నాము. ఈ వినాయక చవితి పూజ అనేది అందరూ చాలా బాగా చేసుకుంటూ ఉంటారండి. ప్రతి వీధిలోనూ కూడా వినాయకుడిని నిలబెడుతూ ఉంటారు. చాలా ఘనంగా ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఎవరు ఏ పని చేసినా కూడా పనిలో ఏ విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఈ వినాయక చవితిని చాలా బాగా చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. మనకి ఇక్కడే కాకుండా బొంబాయి సైడ్ కూడా ఈ పూజ అనేది చాలా బాగా చేస్తారండి. పిల్లలైతే కనుక ఏ వినాయకుడి విగ్రహం దగ్గర చూసినా కూడా గణపతి బప్ప మోరియా అంటూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ చాలా హడావుడి చేసేస్తూ ఉంటారండి. అలాగే పూజ అయిన తర్వాత నైవేద్యాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి కైవత్తులు కూడా వెలిగించామండి. అలాగే కొబ్బరికాయను కొట్టి సాంబ్రాణి ధూపం కూడా వేసాము.
మనం మట్టి వినాయకుడిని పూజించాలి కాబట్టి చిన్న బుజ్జి వినాయకుడిని తెచ్చుకున్నామండి. కలర్స్ అది లేకుండా మామూలుగా ఉన్న వినాయకుడిని తీసి తెచ్చుకున్నాము. స్వామివారి దగ్గర పత్రి ఉండ్రాలు కూడా నివేదించాము. అలాగే మిగిలిన పత్రి అంతా కూడా ఇలా పాల వెల్లి మీద పెట్టేశాము. పత్రి కూడా స్వామివారికి 21 రకాల పత్రులతో పూజ అనేది చేసుకున్నామండి. మనకు బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి శుక్రవారం 3వ రోజు అయింది కాబట్టి 5 రోజుల వరకు ఉంచేస్తాము. ఆ రోజు సాయంత్రం కూడా దీపం వెలిగించుకున్న తర్వాత ఆవు పాలతో పీటనే కదిపేసి ఉంచానండి. మర్నాడు ఉదయం దేవుని అయితే ఎత్తేస్తామండి. మా పూజ అయితే ఇలా చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.